జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం మాడుగుల మండలం కలకొండ గ్రామంలో నేడు జరిగే పోచమ్మ ఈదమ్మ చెన్నకేశవ స్వామి విగ్రహాల పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దేవాలయ నిర్మాణ పునఃప్రతిష్ఠ ధర్మకర్త చింతలపల్లి వెంకటయ్య గౌడ్ ఈ సందర్భంగా అన్నారు. ఈ రోజు నుండి విగ్రహాల ఊరేగింపు 22వ తేదీన గణపతి హోమం, గ్రామ దేవతలకు బోనాలు, పోచమ్మ దేవాలయం దగ్గర ఉన్న అన్నదాన కార్యక్రమం, 23 అమ్మవారికి అభిషేకం, పోచమ్మ ఐదమ్మ విగ్రహాల పునఃప్రతిష్ఠ అనంతరం అమ్మవార్ల కళ్యాణం అనంతరం బోనాల కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. మా గ్రామంలో పోచమ్మ ఆలయం, ఈదమ్మ ఆలయం, శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం ఈ 3 దేవాలయ నిర్మాణాలకు సుమారు 30 లక్షలు ఖర్చయినట్టు దేవాలయ నిర్మాణ పునఃప్రతిష్ఠ ధర్మకర్త చింతపల్లి వెంకటయ్య గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల భక్తులు భారీగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు చింతలపల్లి మల్లేష్ గౌడ్, బూరెల సుమన్ గౌడ్, నాయని సత్యనారాయణ, జి హనుమంతరెడ్డి, తాండ్ర మల్లేష్, ఎగిరిశెట్టి శశివర్ధన్, కలకొండ శ్రీశైలం, చింతలపల్లి. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం మాడుగుల మండలం కలకొండ గ్రామంలో నేడు జరిగే పోచమ్మ ఈదమ్మ చెన్నకేశవ స్వామి విగ్రహాల పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దేవాలయ నిర్మాణ పునఃప్రతిష్ఠ ధర్మకర్త చింతలపల్లి వెంకటయ్య గౌడ్ ఈ సందర్భంగా అన్నారు. ఈ రోజు నుండి విగ్రహాల ఊరేగింపు 22వ తేదీన గణపతి హోమం, గ్రామ దేవతలకు బోనాలు, పోచమ్మ దేవాలయం దగ్గర ఉన్న అన్నదాన కార్యక్రమం, 23 అమ్మవారికి అభిషేకం, పోచమ్మ ఐదమ్మ విగ్రహాల పునఃప్రతిష్ఠ అనంతరం అమ్మవార్ల కళ్యాణం అనంతరం బోనాల కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. మా గ్రామంలో పోచమ్మ ఆలయం, ఈదమ్మ ఆలయం, శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం ఈ 3 దేవాలయ నిర్మాణాలకు సుమారు 30 లక్షలు ఖర్చయినట్టు దేవాలయ నిర్మాణ పునఃప్రతిష్ఠ ధర్మకర్త చింతపల్లి వెంకటయ్య గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల భక్తులు భారీగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు చింతలపల్లి మల్లేష్ గౌడ్, బూరెల సుమన్ గౌడ్, నాయని సత్యనారాయణ, జి హనుమంతరెడ్డి, తాండ్ర మల్లేష్, ఎగిరిశెట్టి శశివర్ధన్, కలకొండ శ్రీశైలం, చింతలపల్లి నరసింహగౌడ్, వాంగూరు సోమమ్మ, మేకల సైదులు, గోరంట్ల హనుమంతు, గొర్రె వెంకటరెడ్డి, గోరంట్ల వెంకటయ్య, బచ్ము మల్లేష్, ఉడతల మల్లేష్, బూరల శ్రీను మరియు కలకొండ గ్రామం. వీరు గతంలో కూడా కొన్ని కమ్యూనిస్ట్ భావాలు కలిగినటువంటి వ్యక్తి. వీరికి ఆటోమేటిక్గా ఏ విధంగానో మరి దైవ సంఘం కల్పించి ఈ యొక్క గుళ్ళు, ఊర్లో ఉన్నటువంటి గుళ్ళు, 3 గుళ్ళు ఈ చరిత్రలో ఇప్పటివరకు కూడా ఊరు దానికి మందలించలేదు, కదించలేదు. కాబట్టి ఆ యొక్క గుళ్ళు దైవ సంకల్పంతో వారు ముందుకు వచ్చి నేను కడతానని చెప్పి రావడం జరిగింది. ఈ యొక్క విషయంలో కానీ గ్రామ ప్రజలుగా ఒక బ్రదర్గా వారికి, గ్రామ ప్రజలుగా వారికి ఒక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మంచి కార్యక్రమం తీసుకున్నారు. కాబట్టి మనము గ్రామ ప్రజలము అందరము, ఆడపడుచులు, వివిధ గ్రామాల నుంచి కుల బంధువులతోటి, చుట్టాలతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మా తరపున కోరుకుంటున్నాము.